52 రకాల మన్ను అన్నావు కదా! అన్ని రకాల మన్ను తేవడానికి ఎలా వీలైంది? అమ్మవారి యొక్క ఎదమిన మన్ను గూడా నీకిస్తా కావాలంటే తీసుకో. అదృశ్య యక్షిని సాధన అని ఒకటుంటది. నేనొక దైవగణాన్ని, దైవ శక్తిని ఆవాహన చేసుకొని విచిత్రముగా దక్షిణకాళి, అఘోరకాళి, శ్మశానకాళి మానవ అతీతమైనటువంటి శక్తులు వాటిని చేశాయి బాబు. భేతాళ శక్తి వచ్చి ఏమంటది నీకేం గావాలంటది. ఒక యక్షిని వశం చేసుకొని నీకేం గావాలంటది. నాకీ ఏవీ వద్దు. చరిత్రలో నిలిచిపోయేటటువంటిది ఏదన్నా ప్రతిష్టాత్మకమైంది జరగాలి. శ్రీమాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! ఈ మధ్యలో ఆహ్, మా తమ్ముడు ఒక కామెంట్ తీసుకొచ్చి చూపెట్టాడు 'గోవిందరాజు' అని. ఆ కామెంట్ ఏంటో చదువుతాను. దాని తర్వాత దాని వివరణ ఇద్దాం. దేవగ్ దేవేంద్ర అంట. 1 వీక్ అయింది కామెంటొచ్చి. ఈ కామెంట్ గూడా కొంచెం జూమ్ చేసి చూపెట్టబ్బా. స్వామి ఒకటడుగుతున్నా నేను అమ్మ భక్తుడిని మొత్తం తప్పే టైప్ జేసినావు నాయన. మంచిగానే ఈసారి మంచిగా టైప్ జేసి పంపు. స్వామి ఒకటడుగుతున్నా నేను అమ్మ భక్తుడిని 52 రకాల మన్ను అన్నావు కదా! నువ్వు అమ్మ భక్తుడో గాదు ఫస్ట్ పాయింట్. అమ్మ భక్తులు ఇట్లా వివక్ష చూడరు. ఆదిశక్తి అన్నిట్లో ఉంది. సర్వాంతర్యామి అయి ఉన్నది. అమ్మ భక్తుడో గాదు. 52 రకాల మన్ను అన్నావు కదా! అన్ని రకాల మన్ను తేవడానికి ఎలా వీలైంది? ఎందుకు వీలు గాదు నాయనా? బాబు ఎందుకు వీలు గాదు? అన్నీ వీలైతాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికే మానవ జన్మ నాయనా. పశువులు చెయ్యవు. చేయడానికి గూడా దాంట్లో ట్రిక్ ఉంది నాయనా. తెచ్చేవాళ్ళు తెచ్చారు. జరిగేది జరిగింది. సాక్ష్యం అమ్మవారే ఉంది. కావాలంటే గర్భగుడిలోకి తీసుకెళ్తారా? అమ్మవారి యొక్క ఎదమిన మన్ను గూడా నీకిస్తా కావాలంటే తీసుకో. అబద్ధాలు జెప్పాల్సిన కర్మ నాకేముంది నాయనా? నేను పుట్టు జోగిని, పుట్టు సన్యాసిని. నాకేం పెండ్లాం పిల్లలుండరా నాయనా? మోసం జేయనీకే. మోసం చేసే అవసరం నాకేముంది బాబు? వీలయ్యింది. తెచ్చేవాళ్ళు తెచ్చారు. ఎలా తెచ్చారు? నువ్వొక్కడివే తెచ్చినవా? 1000 మందిని పంపించినవా? అంటే నేనైతే ఒక్కడినైతే తీసుకురాలేదు. తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళని నీకు చూపెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మోటుగా చెప్తా. మీకు అర్థం గానికే చెప్తా. అదృశ్య యక్షిని సాధన అని ఒకటుంటది. ఎన్నాళ్ళు చేస్తే ఆ యక్షిని వశమైతది, ఏమేం పనులు చేస్తదన్న దానికి ప్రమాణాలున్నాయి. అంటే నువ్వు యక్షినితోనే ఇవల్ల చేయించినవని అనకండి. నేనొక దైవగణాన్ని, దైవ శక్తిని ఆవాహన చేసుకొని, ఆ శక్తి ప్రేరేపితంతో ఇవల్ల చేశాను. దానికి సాక్ష్యం, ప్రత్యక్షం నేనే. జగదంబ పాదాల సాక్షిగా ఇది సత్యం. నమ్మడం, నమ్మకపోవడం అది మీ ఇష్టం. మాకు సంబంధం లేదది. అందుకు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అంటే చూడప్పా ప్రపంచంలో ప్రూఫ్ అడిగితే ఎన్నో ఫెయిల్ అయితాయి. ఎన్నో, ఎన్నెన్నో ఫెయిల్ అయిపోతాయి. కేవలం నమ్మకం మీద, విశ్వాసం మీదనే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలే నడుస్తున్నాయి ఇప్పుడు. నువ్వు అట్లా ప్రూఫ్ అడుక్కుంటూ పోతే హిందువులకంతా బొక్క పడతది నాయనా. దయచేసి అదొక్కటి కొంచెం విరమించుకో. ఒకవేళ నా మీద నీకు నచ్చకపోతే వీడేంద్ర బాబు లేని వాళ్ళ చెప్తున్నాడంటే నీవు డైరెక్ట్ నన్ను కామెంట్ చెయ్యి. కానీ అక్కడ ఉపస్థితమై ఉన్నటువంటి, ప్రతిష్ఠితమైనటువంటి ఆ సహజ, సిద్ధ, సర్వ స్వతంత్రమైనటువంటి స్వయంభువ ప్రతిష్టాత్మకమైన తల్లులని అనొద్దు. వాళ్ళు స్వయం వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళే అక్కడ కొలువుదీరి ఉన్నారు. అందుకు నన్ను, నా మస్తిష్కాన్ని, నా వాక్కును, నా శరీరాన్ని ఎంచుకున్నారంతే. నేనేం పెద్ద పీకిన, నాటిన, నరికినని చెప్పను. జరగాల్సినవైతే సత్యంగా జరిగినాయి. ప్రమాణాలు గావాలంటే చూడప్పా ఇంగ అది చాలా దేవరహస్యం అనుకోవచ్చు. అది మానవ అతీతంగా ఉండేటటువంటి సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు సముద్రం లోతునే కనిపెట్టలేరు చాలామంది సైంటిస్ట్‌లు. ఇంత సైన్స్ అప్‌డేట్ అయ్యింది. అంతెందుకు భూప్రపంచంలోనే కొన్నింటిని సమగ్రవంతంగా శోధించలేకపోతున్నారు. ఎలా? ఇంతవరకు ఆత్మ మీద ఎక్స్‌పెరిమెంట్ చేసిన వాళ్ళు లేరు. ఆత్మను చూసిన వాళ్ళు లేరు. ఏవో అవి కొన్ని కొన్ని చూపిస్తారు సినిమాల్లో, టీవీలలో తప్ప ఆత్మ అలా ఉండదే. అట్లంటే ఆత్మ లేదనుకుంటావా? అది తప్పు కదా నాయనా! ఆ! అందుకు ప్రూఫ్ ఉన్నాయంటే ప్రూఫ్ లేవు. స్వామి నీ కోసం అమ్మవారిని బదనాము చేస్తున్నాం. హరే రామ! హరే కృష్ణ ఎంత పాపం, ఎంత పాపం. జై శ్రీరామ్. ఏమయ్యా! నేను జగదంబ యొక్క దాసాన దాసుడినాయన. నేను అమ్మనెందుకు బ్లేమ్ జేస్తా? ఒకాయన కాళికాదేవి నాకు నగ్నంగా దర్శనమిచ్చిందన్నాడు. ఆయన బ్లేమ్ జేస్తున్నట్టు అమ్మవారిని. నగ్నంగా నాకు దర్శనమిచ్చి ఏదో అడిగిందన్నాడు. వాళ్ళు బ్లేమ్ జేస్తున్నారు. ఒకాయన సద్బ్రాహ్మ కుల సంజాతుడై అమ్మవారి యొక్క పటమేసి, ఆ పటంలో లిక్కరు, వైన్ పెట్టి యోని పూజలు, నగ్న పూజలని జేశారు. వాళ్ళు అమ్మవారిని బ్లేమ్ జేస్తున్నారు. ఈ మధ్యలో క్రూరంగా, కర్కశంగా అమ్మవారిని విచిత్రముగా దక్షిణకాళి, అఘోరకాళి, శ్మశానకాళి, క్షుద్రకాళి అని చెప్పేసి
మానవాళి సమూహంలో ఇండ్ల మధ్యలో గుళ్ళు కట్టేస్తున్నారు. అమ్మవారిని బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు అమ్మవారిని బ్లేమ్ చేస్తున్నారు. నాయన నేనేం చేసినానప్పా? ఈ ప్రపంచంలో స్త్రీ తత్వాన్ని, మాతృత్వాన్ని, ఆదిశక్తి యొక్క తత్వమును, మూలమును అత్యున్నతమైన శ్రేణిలో అందరికి అర్థమయ్యే విధంగా చెప్పిన మొదటి నోరు ఇదే. నా వీడియోలు మొత్తం చూడు. స్టార్ట్ చేసినప్పటి ఇప్పటి వరకు అన్నీ చూసి మాట్లాడు. ఏదో ఒక షార్ట్ చూసి మాట్లాడకు నాయనా. తప్పది. రామాయణం మొత్తం చదివితే నీతి తెలుస్తుంది నాయనా. ఒక పేజీ చదివితే, ఒక కాండ చదివితే తెలవదా బాబు? నువ్వు చాలా చిన్నోడిలాగా ఉన్నావు. వయసు చాలా చిన్నగా ఉన్నట్లుంది నీది. మనిషి పెరిగినావు గానీ అది పెరిగిలేనట్లుంది. ఆ! ఇంకొక ముఖ్యమైన విషయం. కాస్త నీ ఇన్‌స్టా కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్యి. అయ్య బాబోయ్! 3 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లున్నాయి. ఒకటేమో మణిద్వీప్, ఒకటి ఉపేందర్, ఒకటేమో హేమంత్. ఆ మూడింటికి బ్లూ టిక్ ఉంది. ఒకటి మన అంబాత్రయ క్షేత్రము పీఠం తరపున ఉన్నది. ఈ 4 ఇన్‌స్టా అకౌంట్లది కామెంట్ బాక్స్ ఆఫ్ చేయమని చెప్పింది నేనే. ఎందుకోసం ఆఫ్ చేయమన్నా? గిట్ల నీలాంటి వాళ్ళు దాపురిస్తారని. ఎందుకు? అడ్డమొచ్చినోళ్ళకంతా సమాధానాలు చెప్పుకుంటూ ఉంటే మా కాన్సంట్రేషన్ దెబ్బతింటది. మీకా పరిపూర్ణమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అవగాహన ఉండదు. ఇప్పుడు 15 సంవత్సరాలు నాయనా నా స్పిరిచ్యువల్ జర్నీ. నీవొక 15 సంవత్సరాలు నాలాగా ఏకవస్త్రం, ఏకభుక్తం, ఏకశయనాగతి అన్నిటిని త్యాగం చేసి నిత్యం ఆత్మజ్ఞానం, జ్ఞానయోగంతోటి రమించిన నాడు తెలుస్తది గానీ, నీ జీవితం ఏంటి? నీ జీవన విధానం ఏంటి? నువ్వు బ్రతుకుతున్నటువంటి జీవన శైలి ఏంటి? అట్లా నీలాంటోళ్ళకు కల్లు సారా తాగి గూడా మత్తులో కామెంట్ పెట్టేళ్ళకి గూడా మేము సమాధానం చెప్పుకుంటుండాలా? సంజాయిషీ చెప్పుకుంటుండాలా? జవాబుదారీ కావాలనా? మీకోసం గాదు మేము ఇన్‌స్టాగ్రామ్ పెట్టింది. అర్థమైతుందా? ఇన్‌స్టా కామెంట్‌లు ఆఫ్ చేయమని చెప్పింది. నీకు కామెంట్ చేయాలంటే యూట్యూబ్‌లో చెయ్యి. యూట్యూబ్‌లో ఓపెన్ పెట్టమని చెప్పిన. అట్లాగే ఫేస్‌బుక్ పేజ్ ఒకటుంది. మా మణిద్వీప్ యూజ్ చేస్తాడు. దాన్ని ఓపెన్ పెట్టమని చెప్పిన. దాంట్లో కామెంట్ చెయ్యి. నీకెంతుండేంత కామెంట్ చెయ్యి. అయినా ప్రతిఘటించేవాని యొక్క ప్రతిఘటనలో పస ఉండాలి. నువ్వెన్ని విధాలుగాన ప్రతిఘటించు. వాటికి సమాధానం మేము చెప్తాం. ఎందుకంటే అభూత కల్పనలేమన్నా ఉంటే కదా! ఇన్‌స్టాగ్రామ్ యొక్క కామెంట్ బాక్సులు నేనే ఆఫ్ చేయమన్నా. అందుట్లో స్వజాతీయులు ఒక్కటే కామెంట్ చేయరు. ఇంకా కొంతమంది వేరే జాతీయులు గూడా ఉంటారు గాబట్టి, అందరికి జవాబుదారీ అయ్యకుండా కూసుంటే మేమేం గావాలి బాబు? ఏం గావాలి? అందుకే ఆఫ్ జేయమని చెప్పాను. ఇంకొకటి, అన్ని వేల సంవత్సరాల మర్రి చెట్టు నీకు యాల తెలుసు? ఏమన్నా ఆ చెట్టు నాకు ఇన్ని సంవత్సరాలని చెప్పాయా? ఆ! నీకు గిడ మా పాలమూరులో పిల్లల మర్రి ఉంది. దా వచ్చి చూడు. ఎన్ని సంవత్సరాల చెట్టు ఆడ రికార్డుంటది. మర్రి చెట్టు గిడ పాలమూరుల. మా జిల్లా మా మా అంటే ఇంతకుముందు మహబూబ్‌నగర్ జిల్లా ఉండే పాలమూరు. ఇప్పుడు నారాయణపేట అయింది. నారాయణపేటల పాలమూరులోనే పెద్ద మర్రి చెట్టుంది. నారాయణపేటలో గూడా ఒక మర్రి చెట్టుంది. మా ఊళ్ళో గూడా ఈడ పుల్మాం నుంచి వస్తుంటే టోపి సావు కాడ ఒక మర్రి చెట్టుంది. పెద్ద మర్రి చెట్టు. మా తాత ముత్తాతల కానుంటుంది. అవన్నీ దేవరహస్యాలు నాయనా. మానవ శక్తితో చేసేవి కావు. మానవ అతీతమైనటువంటి శక్తులు వాటిని చేశాయి బాబూ. అమ్మవారి యొక్క గణాలు. అన్ని వేల సంవత్సరాల చెట్టు నీకేడ దొరికింది? ఎట్లాగా అనిపించిందని అడిగావు గదా! అది అంతా మానవాతీతమైనటువంటి విషయం నాయనా. మనిషి యొక్క జ్ఞానంతోటి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఆ మానవ జ్ఞాన పరిమితులు దాటిపోవాలి. ఒక బేతాళ శక్తిని వశం చేసుకుంటావు. బేతాళ శక్తి వచ్చి ఏమంటది? నీకేం కావాలంటది. ఒక యక్షిని వశం చేసుకొని నీకేం కావాలంటది. ఏవేవో లౌకికమైనవి, భోగభాగ్యాలకు సంబంధించినవి అడుగుతారు. ఇహములకు సంబంధించినవి అడుగుతారు. నేను పరం అడిగాను. ఏమన్నాను? నాకీ ఏవీ వద్దు. చరిత్రలో నిలిచిపోయేటటువంటిది ఏదన్నా ప్రతిష్టాత్మకమైంది జరగాలి. అందుకు కార్యాచరణం కావాలన్నప్పుడు జగన్మాత చెప్పిన దర్శనానికి ప్రతిరూపం. నేనా చెయ్యలేను. నాకా శక్తి లేదు, ఆ మహిమలు లేవనుకున్నప్పుడు, నీ శక్తికి తోడుగా ఒక శక్తిని ప్రసాదించి, ఆ శక్తితో, ఆ అదృశ్య శక్తితో జరపాల్సిన కార్యక్రమం ఇదని చెప్పి, జగన్మాతనే వీటిని చేయించుకున్నది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కేవలం నేనొక సబ్జెక్టుని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఫార్ములాలో ఏ ఎనర్జీ ఉంది, దేంట్లో ఏ విటమిన్ ఉంది, వైటమిన్ ఉంది, ఏదో ఎలా చెప్పాలి? తెలిసిన వాళ్ళే కదా చెప్పాల్సింది. ఇక్కడ ఎవరున్నారు? ఉలిముట్టని తల్లి ఇక్కడుంది. ఉలితోటి చెక్కని దేవత ఇక్కడుంది. ఎలా ఉంది? ఏంటన్న విషయాన్ని నేను చెప్పాను. దాంట్లో నమ్మకపోవడం అన్నది మీ వ్యక్తిగతమైన అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ తెచ్చింది మాత్రం వాస్తవమే. భగవతి సాక్షిగా అది సత్యం. నమ్మకపోతే అది మీ ఇష్టం. నేనేం చేయలేను.
ప్రపంచంలో ప్రతిదాన్ని నమ్మమని ఏం రూల్ లేదు. నమ్మకూడదని ఏం రూల్ లేదు. ఎవరి వ్యక్తిగతమైన స్వేచ్ఛకు, వాళ్ళ భావానికి, వాళ్ళకు సంబంధించినటువంటిది ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద మేధావిలాగున్నాడు ఇతనే. స్వామి ఎవరిని తిక్కవాలని చేయాలని చూస్తున్నావు స్వామి? అబ్బో! నేనెందుకు తిక్కోలని చేతు పాడుగాల? నా సౌశీల్యం, నా సత్యం, నా వ్రతం, నా దీక్ష, నా అనుష్ఠానం, నా మహిమ, మహత్తు నేను చెప్పడం తప్ప? దట్స్ మై ఫ్రీడమ్. అది నా వ్యక్తిగతమైనటువంటిది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు కాంతి కనబడిందని చెప్పడం తప్ప? పోతూ పోతూ ఉంటే నాకు ఒకడు కలిసాడని చెప్పడం తప్ప? నమ్మడం, నమ్మకపోవడం అది మీ ఇష్టం. వాస్తవానికి జనాలని ఎవరు పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఎవరు తిక్కోళ్ళని చేస్తున్నారో ఒక్కసారి సభ్య సమాజంలోకి పోయి తిరిగి చూడు నాయనా, నీకు పుణ్యం వస్తది. మా యప్ప గదా! నా తండ్రి గదా! నీకు పుణ్యం వస్తది బేటా. ప్రతి దాంట్లో కల్తీ, 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 కల్తీ కూడు, కల్తీ పాలు, కల్తీ సబ్బులు, కల్తీ నూనె, కల్తీ పేస్టు, కల్తీ జీవితాల వెంబడ బానిసలై లక్షల లక్షల దవాఖానలకు పోయి డయాలిసిస్‌లు చేసుకొని షుగర్‌లొచ్చి, బీపీలొచ్చి సర్వనాశనమైతుండే కొంపలు. ఓల మీద మాట్లాడమా నా బంగారు కొండ. నీకు పుణ్యం వస్తది తండ్రి, మా యప్ప గదా! ఏం పేరు? దేవగ్ దేవేంద్ర. నేనేదో అమ్మవారిని సృజనాత్మకంగా నేను సంకల్పించుకొని ప్రతిష్ఠ చేస్తే మీకు కడుపు మండి అసూయతోటి ఇవన్నీ కామెంట్లు పెడుతున్నారు తప్ప అందులో అర్థం ఏమీ లేదు. దీనివల్ల నేను జనాలను పిచ్చోళ్ళని చేసి తిక్కోళ్ళని చేస్తున్నానా? అవురా, ఈ భారతదేశ వ్యాప్తంగా ఉండేటటువంటి వైన్స్ వలన ఎవనికి లాభం ఉంది, ఎవడు బాగుపడ్డాడని ఒక్కడన్నా అడుగుతున్నాడా? ఈ సారా కొట్లు, ఈ బీర్ షాపులు, ఈ క్వార్టర్ షాపులు, ఈ వైన్స్ వీటిని ఎవడు పెట్టమన్నాడురా, వీటికి పర్మిషన్లు ఎవడిచ్చాడురా, వాటి వల్ల ఎవనికి లాభం రా అని ఒక్కడన్నా అడుగుతున్నాడా? ఒక్కడన్నా అడుగుతున్నాడా? నేను ఎవరిని తిక్క పని చేసినా, ఎవరిని తిక్కలోలం చేసినా? ఈడికొచ్చి ఎంతమంది తిక్కని పోగొట్టుకొని పోయిండ్రో నీకు తెలుసా? మేము పాస్టర్లలాగా రికార్డు కాకూడదని చెప్పి వచ్చిన భక్తుల నీకు మంచి జరిగిందా, నీకు ఇది జరిగిందా అని రికార్డ్ చేసి అప్లోడ్ చేసే దౌర్భాగ్యం మాకు లేదు కాబట్టి ప్రూఫ్స్ లేవు మీకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతమందికి మనశ్శాంతి దొరికింది, ఎంతమందికి సద్గతి దొరికింది, సంతానం దొరికింది. ఆ వైన్సులు భారతదేశ వ్యాప్తంగా ఉండే వైన్సుల వల్ల ఒక్కడన్నా బాగుపడ్డాడా? అమ్ముకునేవాడు బాగుపడిండొచ్చు గాక. ఆధ్యాత్మిక దృక్పథంతో వాళ్ళకు కూడా ఏం మంచి జరగదు. మంచిని ఇచ్చిన వానికి కదా మంచి వస్తుంది. సరే, అది ఒక వ్యాపార కోణంలో చూసుకున్నా వాళ్ళకి 50-50. తాగినోడు ఏమన్నా మంచి ఉన్నాడా? రోజుకు 100 రూపాయల కోట్ర తీసుకొని తాగినోడు మంచి ఉన్నాడా? ఈ కల్తీ మహారాయులు ఉన్నారు సమాజంలో, ఒక్కరినన్నా మీరు మాట్లాడి ప్రశ్నిస్తున్నారా? ఇప్పటికి నీ బుర్రలో కూడా కల్తీ చేర్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. నువ్వు ఇంత ఒక సత్యదర్పణ సంభూతమైనటువంటి తల్లిని, ఒక భక్తుని నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే నీది కల్తీ మైండే. అయినా నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిదిలే. ఇది కొన్ని వేల మంది కడుపులో మసులుతున్న మసాలా, నువ్వు ఒక్కడో కక్కావు, సంతోషం. నేను ఎవరిని తిక్కోలని చేయట్లేదు బాబు, దండాలు. గీడికి బట్టలు వేసుకొని చిన్న చిన్న పిల్లల్ని మీసకట్టు కూడా రాని ప్రాయం నుంచి పిచ్చి పిచ్చి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళని ఒక్క వాక్కుతో, ఒక వీడియోతో వీర్య ధర్మం గురించి, స్పెర్మ్ ఎజాకులేషన్ గురించి, పురుషత్వ ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ఎందరో యువకులు హస్తప్రయోగం నుంచి విముక్తులైనారయ్యా. వేల మంది నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఇప్పటికీ నువ్వు గుడికాడికి వచ్చి చూడు, నాతోనే సెల్ఫీ దిగనికే పోటీ పడుతుంటారు. ఎందుకో తెలుసా? సత్యం ధర్మం నేను చెప్పాను, సౌశీల్యం చెప్పాను, పాతివ్రత్యం చెప్పాను. ఎందరినో వ్యసన విముక్తులను చేశాను నాయన నేను. ఎందరినో భవబంధ విమోచనమును కల్పించి వాళ్ళందరికీ సిద్ధత్వాన్ని ప్రసాదించిన నేను ఆ జగన్మాత యొక్క కృపా విశేషము చేత. అనవసరమైన కామెంట్లు ఎందుకు పెడతారు నాయన? తప్పు కదా అది. నువ్వేదో కామెంట్ పెట్టావని నేను కోప్పడట్లా, భగవతి సాక్షి చెప్తున్నా. ఈ ఉద్దేశమే మీకు రాకూడదు. ఇప్పుడు తల్లి దగ్గరకు పోయి, అమ్మా నువ్వు ఎట్లా నొప్పులు తీసినా నీ కన్నావమ్మా అని అడగడం సమంజసమేనా? ఒకవేళ తల్లి చెప్తుంది, చెప్పిన తర్వాత నీకు అర్థమవుతుంది ఆ నొప్పుల విలువ, నీవు యాకటై కను తెలుస్తుంది నీకు ఆ నొప్పుల విలువ. చేసిన వాళ్ళు మాకు పేయి మండదా? ఏం తపస్సు చేసినవరా ముండాకు కొడుక్క, ఏం మంత్ర సాధన చేసినవరా అని అడగాలే కానీ ఎట్లా తీస్తివి, ఏడదేస్తివి, ఎక్కనుంటో వచ్చే. అరే బాబు, ఈ సృష్టి ఎలా పుట్టిందో ఏంటో ఇప్పటికి సైంటిస్టులే చెప్పలేకపోయినరు నాయన. ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, డార్విన్ చెప్పిన కోతి సిద్ధాంతం ఉంది, మళ్ళీ ఇప్పుడున్న కోతులు ఎప్పుడు మనుషులు అవుతాయో అదే అర్థం కాదు. అటువంటి దాన్ని నమ్ముతారు. మేము ఇంత సత్య ప్రమాణాలతో చెబితే, అరే ఒకవేళ సరే ఇట్లా కూడా ఆలోచించే లాజిక్గా,
52 రకాల మను నేను తెచ్చిలేను అనుకుందాం. సరే పక్కకెట్టి నీ మాటకే వస్తా నీ మను వస్తా. కాన్సెప్ట్ ఎంత బావుంది. ద కాన్సెప్ట్ ఈజ్ ఎంత ప్రిన్సిపల్‌గా ఉంది. ఎంత ఎక్స్‌పెన్సివ్ ఉంది. 12 జ్యోతిర్లింగాల మన్ను, 18 శక్తిపీఠాల మన్ను. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అది. సప్త జీవనది జలాల దగ్గర ఇసుక, సప్త జీవనది జలాలు, పంచగవ్యములు, 3 వర్ణముల పుట్టమన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, తులసి కోట దగ్గర మన్ను, రావి చెట్టు దగ్గర మన్ను, మర్రి చెట్టు దగ్గర మన్ను, నెమలి గుడ్లు పెట్టిన మన్ను, నాగుపాము జాడల మన్ను. అది కూడా విజయ చాముండేశ్వరి మాతకేమో దక్షిణాభిముఖంగా ప్రయాణించే నాగుపాము జాడల మన్ను. గర్భాలయనందు ప్రతిష్ఠితమైన ముగ్గురమ్మలకు ఉత్తరాభిముఖంగా ప్రయాణించే నాగుపాము జాడల మన్ను. కాన్సెప్ట్ యార్ కాన్సెప్ట్. ద ప్రిన్సిపలైజేషన్ ఈజ్ కాన్సెప్ట్ ఈజ్ ఫస్ట్. అది చూడండి. అది తెచ్చినా తేలేదా పక్కకెట్టరా నాయన, ఆ తర్వాత సబ్జెక్ట్ అది. ముందు కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. మావులేస్తుంది అసలు. ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అది. ఆకారం చూడిపోండి ఆ గుళ్ళో. ఎంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆకారం ఆ తల్లి. ఇవి పాపిష్టి చేతులైతే అంత అందమైన ఆ రూపం వచ్చేదే నాయన. ఒక మనిషి యొక్క గొప్పతనం ఆ చేతి నుంచి వచ్చేటటువంటి చిత్రము, పెయింటింగ్ నుంచో చెక్కిన శిల్పంలోనో ఆయన చేసిన వంటలలోనే ఆయన సహజత్వం, మాతృత్వం, ఆయన యొక్క గొప్పతనం వెలువడుతుందంటారు పెద్దలు. అరే అమ్మ ఎంత బాగా కూర్చున్నది గుళ్ళ. ఆ తల్లి మీద నాకు కామెంట్ చేసేది మీ మీద నువ్వే. తిక్కవాళ్ళనైతే నేను చేయట్లేదు నాయన. అమ్మ తోడు నేనైతే తిక్కోవాలని చేయను. ఇంకా దక్షిణాభిముఖంగా వెళ్ళి పాముని ఎలా చూసావు? నేను చూసిలేనురా బాబు, నీవు పిచ్చోడగాడన్నా. అదంతా అతీంద్రియమైనటువంటి ప్రాజెక్ట్ వర్క్. దానికి సమబుద్ధి కావాలి అర్థం చేసుకోవడానికి. ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎలా సర్జరీ చేశారు అంటే పక్కన పెట్టుకొని నీకు చూపెట్టగలడేమో, కానీ ఎక్స్పీరియన్స్ ఒక డాక్టర్కే తెలుస్తుంది. గిరిగంతే. అమ్మ, నాన్న, తల్లి, తండ్రి మీరు ఎలా కలుసుకొని నన్ను పుట్టించారు? బాబు ఒక గంట కలుసుకున్నాం, తర్వాత 9 నెలలు మీ అమ్మ మోసింది, తర్వాత నువ్వు బయటకు వచ్చినావు చెప్పడం ఈజీ. లోపల ఫలదీకరణం ఎలా జరిగిందో చెప్పగలవా? విప్పగలవా? ఏంటి? ఎలా? ఎన్నో ఉంటాయి. అవెల్లా మీకు అనవసరమైనటువంటి సబ్జెక్టులు. ఒకవేళ ఈ ప్రశ్నను సంధించవలసినటువంటి యోగ్యత, అర్హత సాటి సమబుద్ధికి ఉండవలే. ఒక గురువుకి, ఒక ఆధ్యాత్మికంలో ప్రావీణ్యం పొందిన ఒక ముఖ్యుడికి, ఒక సిద్ధాంతికి, ఒక వేదాంతికి, ఒక పండితుడికి, వాళ్ళకి కదా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి, స్పిరిచువల్ పర్ఫెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉండాలి ఈ ప్రశ్న వేసేది. నువ్వేం చేసావు నాయన, ఏం చదువుకున్నావప్ప, నీ ఆధ్యాత్మికత ఏమిటి, నీ ఆధ్యాత్మిక ఉత్తీర్ణత ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పిరిచువాలిటీ, టెల్ మీ ఫస్ట్. నువ్వే కాదు, ప్రపంచంలో ఎవరు అడగాలనుకున్నా ఇట్స్ ఫస్ట్ రూల్ ఆఫ్ మీకు ఏం అనుభవం ఉంది, మీరు ఏం సాధన చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అది ఫస్ట్ చెప్పండి. అనుభవం ఉన్నోడు అసలు అడగలేండి, వాస్తవంగా అడగడు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్నాయి. ఇప్పటికి విడదీయాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో. ప్రతి దేవాలయంలో ఒక మిస్టరీ ఉంది. ఔరంగాబాద్లో కైలాస టెంపుల్ ఎలా చెక్కారు ఎవరికి తెలియదు. బృహదీశ్వర టెంపుల్ మీద అంత పెద్ద రాయి ఎలా పెట్టారు ఎవరికి తెలియదు. ఎలా ఉన్నాయి ఇవన్నీ మానవాతీతంగా జరిగినవే నాయన. ఇప్పుడు నా చేతికి ఒక 10 కిలోల వెయిట్ ఎత్తడం చేతన అవుతుంది, ఏనుగు అంతకంటే ఎక్కువ ఎత్తగలదు కదా నాయన. అలా ఉంటాయి బాబు కొన్ని, అర్థం చేసుకోండి. శరీర ధర్మానికి అతీతమైన తర్వాత ఆత్మధర్మానికి సాధ్యంగా అనేది జగతిలో ఏదీ లేదన్నారు. అక్కడ పట్టుకున్నాను నేను 2009లో. అందుకే ఆత్మజ్ఞానం, జ్ఞానయోగంతో నాకు సంబంధించినటువంటి ప్రయోగాత్మకమైన కృతి చేత, ఆ యజ్ఞం చేత ఆ తల్లులను ప్రతిష్ఠ చేశాను. అర్థం చేసుకో. ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూఫ్స్ కావాలంటే మాటలు ఇంకోలా కాడాల్సి వస్తుంది, జాగ్రత్త. మన్ను ఎలా చేయగా లేక నేను ఒకటి ఏమన్నావు, అన్ని రకాల మన్ను సేకరించాలి అంటే అందుకు అన్ని ప్రదేశాలకు జనాలను పంపించావా, లేక నేను ఒక్కటే తెచ్చావా? టైపింగ్ కూడా కరెక్ట్ వచ్చలేదు, పాడుగాల. ఏంటి స్వామి మాకు ఈ శిక్ష? ఓరిని, నీకెవడు శిక్ష చేసి పాడుగాల? నీకు ఇష్టం లేకపోతే చూడకు, నీకు ఇష్టం లేకపోతే రాకు. ఇంకో ఎవరిని వచ్చేటోళ్ళని కూడా బాటకాడ కూర్చో, అరే పోకురా నాయన అంత అబద్ధం, వాడు ఏదో పిచ్చోడు పిచ్చి మాటలు చెప్తున్నాడని బంద్ చేయి, నీకు ఇంకా పుణ్యం వస్తుంది, బంద్ చేయి.
నీకెవడు శిక్ష చేసిండ్రా బాబు? నువ్వు చూడకసలు. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. పట్టపగలు నడి రోడ్డు మీద పసిపిల్ల మీదనే అది కాదా శిక్ష? అక్కడ సిగ్గుపడాలి నువ్వు. ఇక్కడేం జరుగుతుంది? పాడుగాల శిక్ష చేసిండ్రంట ఇతన్ని శిక్ష. ఉత్తిత్తి మాటలు వద్దు స్వామి. వద్దు కూడా కాదు, వందు స్వామి. నీకు బాగా మాటలు వచ్చు. అయ్య బాబోయ్! ఈ సమాజంలో మాట రావడం కూడా తప్ప? శివ శివ హరహర శంకర. మళ్ళీ ఏం చేయమంటారు? కుసనమంటారే? చెప్పండి. మాటలు నేర్వడం కూడా తప్ప? అంటే మౌనంగా ఉండాలేమో. మీ ఉద్దేశంలో మంచిగా తెలివిగా మాట్లాడకూడదు, మంచిగా బతకూడదు, డెవలప్ అవ్వకూడదు, చమత్కారంగా ఉండకూడదు, ఎంతసేపునో అణిగి మణిగి ఉండాలి అందరూ. ఇదెక్కడ పాడులోకంరా నాయనా? ఇలా ఉండడం బట్టే ఇలా తగలాడింది సమాజం. ఎవని తెలివికి ఎవడడ్డం పుట్టిండు, ఎవని వాక్కుకి ఎవడడ్డం పుట్టిండు. నేను మాటలు నేర్చినా అని నా మీద కామెంట్ చేసావు, బాగుంది. పుట్టుకతోనే మూగవాడు ఉంటాడు కదా, వీడెందుకు ఇలా పుట్టాడు, నువ్వెందుకు మూగవాడివి అని కామెంట్ చేయగలవా? సమవర్తిత్వం ఉండాలే. నోరు అదుపులో పెట్టుకో. నువ్వెవడవు నా మాటల మీద కామెంట్ చేయడానికి? వాగ్బీజాన్ని జపించిన వాణ్ణి, వాగ్దేవత ప్రీత్యర్థమై జపం చేసేవాణ్ణి. వాణి వాగ్దేవత వాగ్బీజి వాగీశ్వరి వేదజనని అని అనునిత్యం జగన్మాతను స్తుతించువాడను. ఆ మాత్రం ఉంటుంది లేండి. మరి నువ్వెందుకు మాట్లాడవు? మరి చెప్పు, నువ్వెందుకు మాట్లాడవు? నేనెందుకు మాట్లాడుతున్నా చెప్పండి. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు. మహమ్మదీయులు అందరు చేశారా? ఐన్స్టీన్ గారు ఒకటి కనిపెట్టారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చేశారా? ఎవరి ప్రత్యేకత వాళ్ళది. నీ పిచ్చి మాలోకం కాకపోతే వెనకరికోడు పోయి మేక నువ్వెందుకు సింహంలా వేటాడవు అన్నాడట. పిచ్చి కాకపోతే. పిచ్చి కామెంట్లు పెట్టకు నాయనా, దాంట్లో లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, పాడుగాల. మాటలు వచ్చినాయి కాబట్టి నా మాటలతోటి ఎందరినో అసంఖ్యాకులను వ్యసన విముక్తులను చేసిన నాయన. మందుకు బానిసలై పెండ్లాం పిల్లల్ని అడగకుండా రోజు కొట్టి తాగి కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న వాళ్ళని ఏ ఫిలాసఫీలు, ఏ సైన్సు, ఏ జ్ఞానం మార్చకపోతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ వాక్కు మార్చింది బాబు. ఆనాడు బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానం చెప్పిండ్రు. బ్రహ్మంగారిని కూడా నువ్వు మాటలు బాగా నేర్చి చెప్పిపోయినావు అంటావా? చెప్పండి. ఎందరో ప్రవచనకర్తలు, భాష్యకారులు ఉన్నారు సమాజంలో. వాళ్ళందరినీ కూడా మాటలు బాగా నేర్చినవని చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు? మాటలు నేర్వడం కూడా తప్పైతే చెప్పు, దానికి సమాధానం మేము చెప్తాం. జనాలను పిచ్చెక్కిస్తున్నావు. మీలాంటి వాళ్ళ వల్లే ధర్మం మతం మధ్య గొడవలు లేపుతున్నారు. అమ్మ బాబోయ్! ఇది మరీ బాగుందే. ఇది చాలా లాజిక్గా ఉంది. ఎవడు మతం అని గొడవలు లేపుతున్నాడు ఆయన? మేము ఏమన్నా పాకిస్తాన్ పోయి గొడవలు చేసినామా? ఆఫ్ఘనిస్తాన్ పోయి చేసినామా? మరి ఇప్పుడు ఇరాన్లో హిందుత్వవాదులు లేరు కదా, ఎందుకు బాంబులు వేసుకుంటున్నారు చెప్పండి? మొన్న గాజాలో బాంబేసిరి, పలస్తీనాలో బాంబేసిరి. మళ్ళీ అక్కడ హిందువులు లేరు, ఆర్ఎస్ఎస్ వాదులు లేరు, మాలాంటి స్వామీజీలు లేరు కదా, అక్కడ ఎందుకు మత విద్వేషాలు జరుగుతున్నాయి? మరి పెయి బలిచింది బాగా. మతం ధర్మం అని పిచ్చి మాకు లేదురా బాబు. పిచ్చి నా కొడుకులంతా ఈ దేశం మీదకి వచ్చి మతాల మధ్యలో సిచ్చులు పెట్టేటోళ్ళని ఫస్ట్ అను. ప్యాంట్ ఇప్పి ఎవడు చూసి కాల్చే? ఆడ ఏం చూసే? మత కోణం. ఎవరి మతం ఏడ కనిపిస్తుంది? మీన గడ్డం మీసాలు ఉన్నంత మాత్రాన మతం కనిపించదు రోయ్. కింద ఇప్పి చూస్తేనే అది కనిపించేటందుకు. మతం చూసి కాల్చినోడు ఎవడు? మా హిందువులు ఎవడన్నా మతం చూసి కాల్చినరా? మతం చూసి చంపినరా? పెయి బలిచిన వాళ్ళే పెడతారు ఇట్లా కామెంట్లు. ఇది హిందువులు అర్థం చేసుకోవాలి బాగా. పుల్వామా దాడి ఎవరు చేసే? ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు ఏ మతానికి చెందిన వాళ్ళు? తాజ్ హోటల్ మీద ఎవడు బాంబులు వేసిరి? ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు ఏ మతానికి చెందిన వాళ్ళు? అప్పుడు మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? విశ్వనాథుని సన్నిధిలో మసీదు ఎవడు కట్టిరి? అయోధ్యలో మసీదు ఎవడు కట్టే? ఒకప్పుడు, ఇప్పుడు లేదులేండి. జోగులాంబలో మసీదులు ఎవడు కట్టిండు? దర్గాలు ఎవడు కట్టిండు? వేములవాడలో దర్గా ఎవడు కట్టిండు? మేమేమన్నా వాళ్ళతోనే కట్టి వచ్చినామా? ఎవడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు? ఎవరిని కామెంట్ పెడుతున్నావు? కండ్లకు పసురు ఎక్కినట్లుంది బాగా. ఇంకెన్నాళ్ళు స్వామి మీలాంటి స్వాముల నుంచి విముక్తి? అది అసలైన పంచాయతీ. అదే. లేనిపోని వల్ల సృష్టించి మేనకను పంపించి విశ్వామిత్రుని భంగపరిచినట్లు ఉత్తుతవని క్రియేట్ చేసి స్వాములనంతా భారతదేశం నుంచి పంపిస్తామనే మీ ప్లాను. అవా ఇప్పుడు దొరికిపోయినావు. అబ్బా
అంతలేందే పెద్ద పెద్ద స్వాములనంతా వాళ్ళ ఉసురు పోసుకునిలేరు ఇప్పుడు. వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారులే. పతివ్రత శాపం, సాధువు శాపం, గో శాపం, బ్రాహ్మణుని శాపానికి విముక్తి లేదు, విరక్తి లేదు. బ్రహ్మదేవుడొచ్చినా దాన్ని తీయలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా స్వామీజీలు నిలువెత్తు ధర్మానికి ప్రతీకలు. ఏవో లేనిపోని వాళ్ళు సృష్టించి వాళ్ళని దూరం చేస్తే హిందూ సమాజాన్ని బకరాలని చేసి ఆడుకోవచ్చని జరుగుతున్నటువంటి కుట్రలు ఇవల్ల. ఒరేయ్ బాబు! 52 రకాల మన్నులు తెచ్చింది సత్యం. సూర్యచంద్రుల సాక్షిగా, భూదేవి సాక్షిగా. 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా ప్రతిష్ఠ జరిగింది సత్యం. ఇది కూడా భూదేవి సాక్షిగా సత్యం. సూర్యకిరణాలతో 10 అఖండ జ్యోతులు వెలిగించినది సత్యమే. 7 జీవనది జలాలతో కూర్మాకారపు కోనేరు ప్రతిష్ఠ చేసింది సత్యమే. ఈ క్షేత్రంలో గోమాతకు తలవాలు వడ్డది సత్యమే. ఈ దేశంలో ఆ సేతు హిమాచల పర్యంతం రామేశ్వరం వరకు ఉన్న అద్భుతాలలో ఇదొక అద్భుతం. అంగీకరించిన వానికి పుణ్యక్షేత్రం, ముక్తి క్షేత్రం. అంగీకరించని వాళ్ళ గురించి మాకు సంబంధం లేదు. అందరూ అంగీకరించాలని ఏం రూల్ లేదు. అలా అందరూ అంగీకరించేటట్లుంటే మన సత్య సనాతన ధర్మంలో ఇన్ని తెగలు, ఇన్ని శాఖలు వచ్చేవి కావు. ఎవరిష్టం వాళ్ళది. అరే ముక్కు ముఖం లేని రాయిని పెట్టుకొని అమ్మవారిని పూజించుకున్న వాళ్ళకు కూడా మంచి జరిగిందిరా నాయన. నేను ఒక రూపాన్ని కల్పించాను. ఇందులో ఒక చిన్న ఆధ్యాత్మికమైనటువంటి అందరికి అవగతమైనటువంటి సత్యం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను తెచ్చిలేనా అనుకో, నీ మాటకే వస్తా. నీ మాట కాదు, నీ సందేహం అందరి కడుపులో ఉంది కానీ నీ రూపంలో బయటపడేసింది అమ్మవారు. ఏదో ఒక మన్ను తోడుకొచ్చిన, ఒక గోడమన్నో, పాడుమన్నో, బాజార్ల మన్నో, పుట్టమన్నో, ఒక చెరువు మన్నో తోడుకొచ్చిన అనుకుందాం. ఓతోనో బొడ్డే పోసిన తర్వాత ఏమైంది? ఆ మన్ను చుట్టూ 108 ప్రదక్షిణలు చేసిన అనుకోండి. మీకోసం చెప్తున్నా. ఇట్లా కూడా అనుకుంటే సత్యం వస్తుందని చెప్తున్నా. 108 ప్రదక్షిణలు చేసిన, ఏమని చేసినా భగవతి యొక్క మూల మంత్రం సంకల్పం చెప్పుకుంటూ దర్బలు పట్టుకుంటూ 108 ప్రదక్షిణలు చేశాను అనుకోండి. చేశామంటే మళ్ళీ అట్లే అనుకున్నారు పాడుగాల. చేసిన తర్వాత ఆ మృత్తికకు నా భావాత్మకమైనటువంటి సత్య సంకల్ప శక్తి ఆవాహనం అవుతుంది. తర్వాతకు ఆ మట్టి మీద దర్బలను పెట్టి పుణ్య జలాలతోటి సంకల్పం చేస్తే ఆ మట్టిలో ఆ చైతన్యం ఆవహిస్తుందయ్యా. ఏ విధంగా అంటే ఆనాడు పార్వతి పరమేశ్వరులు పట్టాభిషిక్తం చేయడానికి విఘ్నేశ్వరుడు గణపతికి కుమారస్వామి పరీక్ష పెడితే, కుమారస్వామి నెమలి వాహనం పెట్టి గిర్రున పోతే గణపతి తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి, ముమ్మారు బ్రహ్మాండ ప్రదక్షిణ చేసి వచ్చిన నాకే పట్టాభిషేకం చేయండి అని చెప్పి వాస్తవమే కదా. ఇట్లా కూడా చేసిన అనుకోర్రా నాయనా. వాస్తవంగా ఇది కాదు, మీకు లాజిక్ చెప్తున్నా. సత్యం ప్రమాణంగా తెచ్చింది వాస్తవమే, చేసింది వాస్తవమే. ఇక ఇక వేరే విధంగా నాకు ప్రత్యక్షంగా రుజువులు కావాలంటే అప్పుడేమో ఫోన్లు లేవు మాతోటి. స్మార్ట్ ఫోన్లు లేవు రికార్డులు చేయనీకే. అది ఎప్పుడో పాతకాలము. అవి చిన్న డబ్బా ఫోన్ కూడా లేదు నాతోటి. కాన్సెప్ట్ అయితే నేనే చెప్తున్నా కదప్పా. చెప్తున్నా కదా, మట్టితోనే చేసిన అని చెప్తున్నా కదా. ఏదో గాలిలో ఉంది చూడండ్రో, గాలిలో ఏమి లేదు కానీ ఉందని చూడండ్రో అయితే చెప్పట్లేదు కదా. అట్లా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. కనిపించనిదే ఎవరో ఉన్నారని భ్రమతో, కంటికి కనిపించందే ఉన్నారనే భ్రమతో కోట్ల మందిని మోసం చేస్తున్నారు. అరే కనిపించే తల్లి యద్భావం తద్భవతి. అక్కడున్నది 3 ముఖములు, ఏకనాభి, ద్విస్తనము, 3 శిరస్సులు ఉన్నారు అని నమ్మడమే, ఆ భావమే కదా అక్కడుండే తల్లుల లోపలుండే చైతన్యం మీకు ఆవరిస్తున్నది. పోనీ అది అనుకుందాం. రుద్రశూలం దాని ఆవిష్కరణ చేయించింది అమ్మవారే కదరా నాయన. ఇట్లా చాలా ఉన్నాయి బాబు. పోనీ అది ఉండని. గోమాత కళ్యాణం, విశ్వమాతకు తలవాలు పడ్డ ప్రదేశం అయ్యా ఇది. ఏడ దొరకలే మీకు. ఒక్క మాట చెప్పాలంటే లాజిక్గా ఆ మధ్యలో మాణికేశ్వర మాతను ఏమంటుండ్రి, అమ్మ శివరాత్రి రోజు ఒకే తల్లి 3 ప్రదేశంలో కనబడుతుందంటే అందరు ట్రాష్ అన్నారు. పుట్టపర్తి సాయిబాబా వారు కూడా కొన్ని సహజ సిద్ధమైన సిద్ధులను ప్రదర్శిస్తే కూడా దాన్ని సైన్స్కి అంటగట్టి ట్రాష్ అన్నారు. మరి ఏం చేస్తాం, ఈ కాలంలో ఉన్నాం కాబట్టి అనుభవించక తప్పదు. ఆనాడు లీలలు మహిమలు చూపించినటువంటి యోగులు కూడా ఈ కాలంలో ఉంటే ప్రతిదాని లీలలు మహిమలతో అంటగట్టి ట్రాష్ అనేవాళ్ళు. మీరు తక్కువైన వాళ్ళు కాదు. అమ్మో హతోస్మి హతవిధి. ఇది జగదంబ పద సన్నిధి సాక్షిగా ఇది జరిగినది సత్యం. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు రాకండి. వచ్చి ఆ మహత్తును మహిమను తూలనాడకండి. ఆ పాపం చాలా చాలా పెద్దది. అది తల్లి గర్భంను శంకించిన దానితో సమానం.
మీకిష్టం లేకపోతే మీకు మఠాలు గొడ్డుపోయి లేవు, లోకం గొడ్డుపోయి లేదు. చాలా మఠాలు, పీఠాలు, దేవాలయాలున్నాయి వెళ్ళండి. ఇంకొక మాట గూడా చెప్తున్నా. నమ్మకమున్నవాళ్ళు రండి. అది గూడా అమ్మ మీద నమ్మకంతో రండి. మీకు వేరే దేవాలయాలున్నాయి. ఇప్పుడు దుర్గమ్మను చూడాలంటే ఇక్కడ రావద్దు. బెజవాడ వెళ్ళండి. ఏ దేవతను చూడాలనుకున్నా ఎన్నో ప్రదేశాలున్నాయి. ఎక్కడా లేని తల్లులు ఇక్కడున్నారు. కావాలంటే రండి, చూడండి. ఆ పుణ్యఫలాలు పొంది వెళ్ళండి. అంతే తప్ప హ్మ్. మేమెందుకొత్తం స్వామి మాకీనే అమ్మవారుందంటే ఆనే ఉండండి. ఇంకొక విషయం. నా కోసం ఎవరు రావొద్దు. నేనేదో చేస్తా, నరుకుతా, పొడుస్తా అని రాకండి. నేను మీలాగానే ఒక మనిషిని. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తల్లికి నలుగురు కొడుకులు పుడతారు. ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఒకడు పోలీస్ అయితాడు, ఒకడు డాక్టర్ అయితాడు, ఒకడు కలెక్టర్ అయితాడు. ఎవరి యొక్క అనుభవ బలం, ఎవరి యొక్క ప్రావీణ్యత, ఎవరి యొక్క ప్రతిభ, నువ్వెందుకు అట్లయినావు, నువ్వెందుకు ఇట్లయినావు నాయనా అని అనగలమా? నేను స్పిరిచువల్‌గా డెవలప్ అయినా. నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. ఆత్మ సాక్షాత్కార స్థితిలో ఉండి అన్నిటిని అన్వేషణ చేశాను. అంతవరకే. అంతే తప్ప నాలో హీలింగ్ పవర్ ఉంది. మీ కష్టాలు తీసేసుకుంటా, మీకు మంచిగా చేస్తా అని ఏదన్నా వీడియోలలో చెప్పినా నేనెప్పుడన్నా? లేకపోతే ఆ ఠష్, ఆ మష్, ఆ బుష్ అని ఏమన్నా చూపించినామా? అమ్మవారి మీద పూలు జారి పడుతున్నాయి, పూలు జారి పడుతున్నాయి అని ఏమన్నా చూపించినామా? రుద్రశూలం పట్టుకున్నోళ్ళు ఇట్లయిండ్రు, ఇట్లయిండ్రు అని ఏమన్నా చూపించినామా? ఒక్కటన్నా అన్స్ సైంటిఫిక్ విరోధ భావంతో ఉండేటటువంటి అన్‌సైంటిఫిక్‌గా ఏమని ఇక్కడ చూపించామా? వైజ్ఞానికానికి, విజ్ఞానమునకు విరుద్ధంగా ఏమైనా చూపించినామా? ప్రత్యక్షంగా ఉండేటటువంటి సత్యాన్ని మంచిగా చూపిస్తున్నాం. అమ్మను మొక్కండి, శూలం ముట్టుకోండి బాగైతది. మరొకాయన కామెంట్ పెట్టిండు. ఇక్కడనే సమీపంలో ఒకాయన కామెంట్ కూడా వచ్చింది. రుద్రశూలాన్ని తాకితే చాతబడులు పోతాయని పెద్ద మార్కెట్ బాగా ఓపెన్ చేసిండని. మంచిదే కదా! జస్ట్ ఇట్లా రమ్మంటున్నా, అమ్మను మొక్కమంటున్నా, శూలం ముట్టుకొని పొమ్మంటున్నా. నేను చెప్పిన మాట కన్నా అబ్బా! ముట్టుకున్నందుకు నాలో చేతబడిపోయింది అని వాడింత ఆత్మశాంతినన్నా పొందుతాడు గదా! పోనీ చేతబడులు లేవంటారా? ఏగినోనికి తెలుస్తది ఉందో లేదో. లేకపోతే ఆ విద్యలు బాగా సాధన చేసిన వానికి తెలుస్తది. ఊక కల్లబోలి కబుర్లు చెప్పకండి. ఇప్పుడున్న సమాజంలో బయట ఒక వ్యక్తి నాకేదైనా జరిగిందేమో అని సైకలాజికల్‌గా ఆయన ఒకవేళ మెంటల్‌గా ఫిక్స్ అయ్యి ఉంటే, అపోహకు గురి అయ్యి ఉంటే, దాన్ని తీసివేసుకోవడానికి ఎవరితోనో మంత్రగానితోనో, విద్యకానితోని పోతే 50, 60 వేలు తీసుకుంటారు. ఓవుకు తీసుకపోతారు, నదికి తీసుకపోతారు, ప్రతివరుస్తారు, పటం పడుస్తారు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కోళ్ళు కోసేసుకోం, మేకలు కోసేసుకోం, నిలువు దోపిడీ రకరకాలుగా చర్యలు చేస్తారు. అంత ఖర్చు పెట్టుకోవడం మంచిదా? ఊకొచ్చి శూలం ముట్టుకుంటే మంచిదా? ఏం మాట్లాడుతున్నారండి? ఎవరిని మోసం చేస్తున్నాం? యెస్, బాధ్యతగా సప్తధాతువులతో తయారు చేశాం. శూలం శాస్త్రీయమా కాదా? రుద్రుడు ప్రమాణమా కాదా? అంతర్మూలంగా ఆ శూలం నందు త్రిమూర్తులున్న సత్యం సత్యమే. అమ్మవారే చెప్పింది తయారు చేశాం. కాపర్‌ని తాకితే ఏం ఎనర్జీ వస్తది? బ్రాస్‌ని తాకితే ఏం ఎనర్జీ వస్తది? సిల్వర్, గోల్డ్ ఒక్కొక్క లోహానికి మన కెమికల్ రియాక్షన్ అయితదని శాస్త్రవేత్తలే చెప్తున్నారు గదా నాయన. అలా ఉన్నాయి. సత్యం ఉంది. మీకు విశ్వాసం ఉంటే నమ్మండి. ఎవ్వరిని ఇక్కడ మోసం చేస్తలేరప్పా మీకు దండం. ఇంకొకామె ఈ మధ్యలో చాలా విరుచుకోబడుతుంది కామెంట్‌లలో. దొంగ వ్యాపారాలు చేయొద్దు, దొంగ బిజినెస్‌లు చేయొద్దు అని. అమ్మ తల్లి మహాశక్తి నీకో దండం. నువ్వు ఆడనో, మగనో ఎవరో నాకు తెలీదు. పోనీ ఫోటో అన్నా పెట్టవు పాడుగాల. ఇట్లా స్క్రీన్ మీద స్క్రోల్ చేసి మా భక్తులకందరికి చెప్తుంటే ఎవరికెవరికి మంచిగా అయిందో వాళ్ళందరూ వీళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ చేయండి అని చెప్తుంటి. నువ్వు ఫోటో పెట్టవు. ఏమంటుంది దొంగ వ్యాపారాలు చేయొద్దని. అమ్మ తల్లి దొంగ వ్యాపారాలు బయట చానా నడుస్తున్నాయి తల్లి మాయమ్మ. పుణ్యాత్మురాలా. ఎన్నో, ఎన్నో వింత విచిత్రమైన రోగాలకు కార్పొరేట్ హాస్పిటల్ లోపల కోట్లు, కోట్లు పోసుకున్నాక డెడ్ బాడీలు తీసి ఇస్తున్నారమ్మ బయటికి. ఒకసారి హాస్పిటల్‌లో పోయి చూడు తల్లి. అక్కడ జరుగుతుందమ్మా మా యమ్మ గదా! నా పుణ్య తల్లివి గదా! ఇక్కడేం జరుగుతుందమ్మా? నేను సంత బిచ్చగాడిని. ఏం లేదు. ఈడ మోసం లేదు, ఏం లేదు. అమ్మ పేరు మీద ఏదో ఇంత అన్నం పెట్టనీకేనో ఏదో ఒకదానికి నడుపుకుంటున్నారంతే తప్ప, తప్పు అపోహలకు గురికాకండి. తెరిసి చూస్తే తెలుస్తది లోతేముందో. మీన దాన్ని చూసి మోసపోకండి. ఇక్కడేముందన్నది వచ్చి విశ్లేషణ చేయండి. అంతేగాని మా జీవితాల మీద పడి ఏడిస్తే అది ఉల్టా మీకే పాపం. ఎందుకంటే మాకు మోసం చేయనీకే రాదు. అనుభవించినోళ్ళం, కాలి పేలినోళ్ళం. పిడికెడు అన్నం నెరుపొడి ఆ పిడికెడు అన్నం విలువేందో నాకు తెలుసు.
అది అర్థం చేసుకోండి. తప్పుడుగా అభిప్రాయం తెచ్చుకోకండి. ఇక్కడ ఏం మోసాలు లేవు, దగలు లేవు, కుట్రలు లేవు. అమ్మతోనికి రావాలంటే రారి, మొక్కుర్రి, నమ్మకం తోన దర్శనం చేసుకొని పోరి. అంతే తప్ప తప్పుడు అభిప్రాయాలు పెట్టుకోకండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.